నమ్మి ఓట్లేసినందుకు నమ్మినోడిని మోసం చేయకుండా నమ్మనోడిని ఎట్లా చేతు నమ్మినోడనే కదా మోసం చేసేది. అయ్యా నువ్వు మంచోడు అని చెప్పి నీ పక్కన కూర్చొని మాట్లాడుతున్నాను నేను నమ్మి నేను తెంచుకొని పోతా అంటే ఇక నేను ఎట్లా నమ్మినందుకే నీ పక్కన కూర్చున్నందుకు తెంపుకొని పోతా అంటే ఇక ఏం చేస్తాం చెప్పు. ఇట్లనే చేసుకుంటా పోతే మరి వచ్చే ఎన్నికల్లో దెబ్బ పడుతుంది బాగానే. ఆయననే ఎన్నుకుంటాం. ఆయననే మళ్ళీ ఆయన్నే గెలిపించుకుంటారా? ఏడ ఉన్నా కూడా మేము ఏడ ఉన్నా కూడా నీవే రాని ఆయన కూలగొట్టని కానీ ఆయననే వేడుకుంటాం. ఆ. ఎందుకంటే నేను బాగా చేస్తున్నావు పరిపాలన మంచి రాజ పరిపాలన అంటే ఇదే రౌడీ పరిపాలన చేస్తున్నావు రానే మా మేనాక్షరం పెట్టినవు కానీ పక్క అక్షరం తీసేసినావు. ఇప్పుడు అపార్ట్మెంట్లో కూలగొట్టి విగ్రహాలు పెడితేనే డెవలప్మెంట్ అంటారు. గాంధీ విగ్రహం పెడతారా అంటుండే కదా. విగ్రహం ఉంది కదా గాంధీ విగ్రహం ఉంది, గాంధీ సమాధి ఉంది. ఎవరో భక్తి పరులు ఈ ముఖ్యమంత్రులంతా భక్తి పరులే. రా వర్ధంతి కన్నా జయంతి కన్నా వస్తారు. అంతకు తప్ప ఇంకేనా పోయినరా గాంధీ విగ్రహం కాడికి కానీ గాంధీ సమాధి కాడికి కానీ. ఈయన కూడా వచ్చి 2 సంవత్సరాలు దాటే ఎన్నిసార్లు వచ్చిండు. అంత భక్తి ఉన్నోడవు ఉన్నదాని కాడికి పోయి నువ్వు చేస్తే కదా పూజ చేస్తే కదా రేపు ఇంకా పెద్దగా పెట్టి ఇంకా చేస్తాడు పూజ అనుకొని. ఈ కూలిస్తే ఈ అపార్ట్మెంట్లు కూలిస్తే మిమ్మల్ని రోడ్డు మీద వేస్తే ముఖ్యమంత్రికి వచ్చేది ఏంది? ఇందులో ఏమొస్తుంది? ఏం లాభం? ఆయననే అడగాలి. మమ్మల్ని అడిగితే మాకెట్లా తెలుస్తుంది నీ మనసు సంగతి. బిజినెస్ ఏమైనా చేద్దాం అనుకుంటుండా ఈ ల్యాండ్ మీద? ఫుడ్ స్టాల్ కానీ లేకపోతే చెప్తున్నాడు కదా పెద్ద గాంధీ బొమ్మను పెడతా అంటే పెద్ద 5,000 కోట్ల 25,000 కోట్ల 1,000 కోట్లు పెట్టి నీకేం రూపాయలు కరువు లేవు. లారీల కొద్ది ఉన్నాయి కానీ దాంట్లో తర్వాత ఇంకా కొన్ని వేసి లేకపోతే ఉన్న కాడికన్నా ఇప్పుడు ముచ్చింతలో బంగారు పెట్టిండ్రు. నాగిరెడ్డిపల్లిలో బంగారు శివలింగం పెట్టిండు ఆయన. ఆడిపోయి నమస్కారం చేస్తున్నామా లేదా? నీ వీడ బంగారుది పెట్టు. బంగారు పెట్టు వచ్చేటోళ్ళు అంతా వస్తారు. మూసి నది దగ్గర ఉందంటే దీని మీద స్లాబ్ అయ్యి స్లాబ్ మీద గార్డెన్ పెట్టు. పిల్లలందరూ ఆడుకుంటారు. మా పిల్లలు కూడా నిన్ను తలుసుకుంటారు గాంధీ తాతను తలుసుకున్నట్లు. ఈ ఆయననే ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చి కూడా ఏం చేయకపోయిరి. ఈ పక్షాలన్న చేయకపోయిరి, భక్షాలు పెట్టకపోయిరి. ఈయన వచ్చినందుకు పక్షాలన్న చేసి భక్షాలు పెట్టిపోయి మాకు అనుకుంటారు. బుల్డోజర్లు వస్తాయి అట్టుంది. బుల్డోజర్లు వస్తే ఏం చేస్తారు? పండుకుంటాం మంచిగా దూదిపట్టు మీద వండుకున్నట్లు రోడ్డు మీద వండుకుంటాము. నువ్వు ముందల డ్రైవింగ్ చేయి బుల్డోజర్కు. రేవంత్ రెడ్డినే దూలమంటున్నావా? రేవంత్ రెడ్డిని చేస్తే తోలితేనే బాగుంటుంది. అందరు ఒక పేరు చెప్పుకుంటారు కదా అన్ని దోల రేవంత్ రెడ్డి ఇట్లా చేయించిండని విదేశాల్లో కూడా. నువ్వు ముందలుండి డ్రైవింగ్ చేసినావంటే ఇంకా ఎంత పెద్ద పేరు వస్తుంది, చాలా పేరు వస్తుంది.